హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే గత దినమంతా కాచి కాపాడి మంచి ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని హెచ్చించుటకు మనల్ని సమకూర్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదువుతాను. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. విశ్వాసముతో ఒకరి పట్ల ఒకరికి గల దేవుని ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుదుము. ఇది ప్రభువుతో గొప్ప సాక్ష్యం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పాద సన్నిధిలో అనేక విషయములను విన్నవించుకుంటయే, కనిపెట్టుటయే దేవునితో సహవాసం. ఈ ప్రార్థనలో కలిగే ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును పరిపూర్ణము చేయుమని మంచితనముతో విశ్వాసముతో ఎదురు చూద్దాం. ఆత్మఫలములు కలిగి దేవుని గణపరచుటయే, ఇతరులకు మేలు చేయవలనని కలిగే ప్రతి ఆలోచన మంచితనమే. ఇతరుల పట్ల ఎలా మంచి చేయాలో దాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టాలన్న తపన, దయాపూరితమైన మనస్సు, యథార్థమైన పరిశుద్ధమైన వాటిని గురించి కోరిక కలిగి ఉండుట మంచిది. తన పనులన్నిట్లోనూ ఆయన దయామయుడు. యేసు ప్రభువులో నమ్మకము, నిబద్ధత గల విశ్వాసముతో ఆయన కోసం జీవిస్తారు. ఆయన పక్షంగా పనిచేస్తారు. ఆత్మఫలములో విశ్వాసం, విశ్వసనీయతతో కలిగి పనిచేయడం. మన పట్ల మన దేవుని మంచితనము, విశ్వాసము కొరకు ఆయనకే మహిమ, ఘనత, స్తుతులు కలుగునుగాక. మన క్షేమం, ఇతరుల క్షేమం పట్ల శ్రద్ధ కలిగిన వారుగా ఉండుటకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదము. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభుని గనపరుద్దాం. దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకొని దేవుని గనపరిచి దేవుని ఆత్మబలముతో నింపబడదుము గాక. స్తుతియాగం కొరకు నాతో ఏకీవించండి. కోటవు పరలోకపు కోటలో ఉంచే వాడవైన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. కోటి కాంతులతో ప్రకాశించు రవితేజుడవు దేవా యేసయానికి స్తోత్రం. కర్పూర పూగుత్తివి దేవా యేసయానికి స్తోత్రం. కోరిక నెరవేర్చు దేవా యేసయానికి స్తోత్రం. కేక వేసిన వారిని రక్షించిన దేవా యేసయానికి స్తోత్రం. కేక వేసి ప్రాణం విడిచిన దేవా యేసయానికి స్తోత్రం. కీర్తిని కలగజేయు దేవా యేసయానికి స్తోత్రం. కీర్తిని ఎగరగొట్టు దేవా యేసయానికి స్తోత్రం. కళ్ళమును శుభ్రము చేయు దేవా యేసయానికి స్తోత్రం. కళ్ళెం పెట్టి మళ్లించే దేవా యేసయానికి స్తోత్రం. ఖైదులోనున్న వారిని తృణీకరించని దేవా యేసయానికి స్తోత్రం. ఖైదును వణికించిన దేవా యేసయానికి స్తోత్రం. కన్నీళ్లు కవిలలో కనబరిచే దేవా యేసయానికి స్తోత్రం. కన్నీళ్ల చేత తడుపువడవైన దేవా యేసయానికి స్తోత్రం. కాపరివై నడిపించిన దేవా యేసయానికి స్తోత్రం. కృతజ్ఞతా బుద్ధి పుట్టించే దేవా యేసయానికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవా యేసయానికి స్తోత్రం. కలలో కనిపించే దేవా యేసయానికి స్తోత్రం. కలల భావము తెలిపే దేవా యేసయానికి స్తోత్రం.
కల్లోలపరిచే దేవా యేసయానికి స్తోత్రం. కాలువలను కీలుగా చేయువాడవైన దేవా యేసయానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి మన మార్గములను సరళం చేయుటకు, దేవుని గణపరచుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా నాతో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించండి. మంచి దేవుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం 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 తండ్రి. మా దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మా ప్రభు అయిన యేసు నామమును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మాలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మా దేవా నీకు స్తోత్రం. అటువంటి కృప అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం దేవా. పిలుపునకు మమ్మను యోగ్యులుగా ఎంచునట్లు ప్రార్థించుచున్నాం. అమూల్యమైన మా విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణముగా యేసయ్యా నీ సహాయం అందించుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. యెహోవా దేవా, నీవే దేవుడవని, నిన్ను ప్రేమించు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి నీ నిబంధనను స్థిరపరచువాడవని, 1000 తరముల వరకు కృపచూపే దేవుడవని, నమ్మదగిన దేవుడవని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నీవు కోరుకున్న నీ ప్రజలు, నీ భక్తులు నమ్మకమైన వారుగా ఉండుటకు నీ కృప దయచేయము దేవా. నీ యందు విశ్వాసముతో నిలిచి ఉండుటకు బలపరచుము దేవా. సందేహింపక చెప్పినది దేవా నీకు స్తోత్రం 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 జరుగునని విశ్వసించి నమ్మకముతో ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని విశ్వసించి నిన్ను గణపరచుటకు కృపచూపుము దేవా. దేవానికి స్తోత్రం. నీ మంచితనము, విశ్వాసమును బట్టి నీకు స్తోత్రం దేవా. దేవానికి స్తోత్రం. స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎల్లప్పుడూ స్తుతించి గణపరుస్తున్నాం ప్రభువా. నీతో మాట్లాడుటకు, నీ సహవాసంలో ఉండుటకు, నీ సన్నిధిలో గడుపుటకు నీ కృప అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. మేము నీకు విశ్వాసపాత్రులుగా ఉండుటకు, మా క్షేమము ఇతరుల పట్ల శ్రద్ధ కలిగిన వారంగా ఉండుటకు నీ ఆత్మ బలమును దయచేయము దేవా. నీకు ఇష్టమైన భక్తి జీవితము చేయుటకు పరిశుద్ధాత్మని సహాయం దయచేయము దేవా. అనుదిన వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని కనికరించండి ప్రభువా. వారిని విశ్వాసముతో, మంచితనముతో పరిశుద్ధాత్ముడా లేవనెత్తుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి విషయంలో నిన్ను స్తుతించుటకు, నీ నామమును హెచ్చించుటకు మేము ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండుటకు కృప కలుగును గాక. నా దేవా యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.